అధిక సంతానం కనాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై నిరసనలు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇక విపక్షం వైసీపీ సైతం చంద్రబాబు ప్రతిపాదనపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. పిల్లల్ని కనడానికి వేలం పాట పెడతారా అంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పెళ్లి కాని యువకులు అంతా 30,000 ఇస్తారు, మూడో పిల్లాన్ని కనండి, 40,000 ఇస్తారు, నాలుగో పిల్లాన్ని కనండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఒక్కరినే కంటాడు, ఆయన కొడుకు లోకేష్ కూడా ఒక్కరినే కంటాడు, వారి అబ్బాయి దేవాంశ్ సైతం ఒక్కరినే కంటాడు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పిల్లలే సంపద అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా పలువురు మేధావులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి అంటే మహిళలు మరింత మంది పిల్లల్ని కనడం ఒకటే పరిష్కారమా అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ప్రశ్నించారు. పిల్లల్ని కనడానికి బదులుగా వేరుగా ఆలోచించలేమా అంటూ ఆమె ప్రశ్నించారు. తెలుగు భాష అభివృద్ధితో పాటు నైపుణ్య కేంద్రాలపై పెట్టుబడులు పెట్టాలని, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించడంతో పాటు సామర్థ్యంను పెంచి ఉత్పాదకతను బలోపేతం చేయాలని కిరణ్ బేడి సూచించారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించడం కంటే పిల్లలపై పెట్టుబడి పెట్టడం ముఖ్యం కదా అంటూ కిరణ్ బేడి ప్రశ్నించారు. కాగా 2 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన జనాభా మేనేజ్మెంట్ పై హాట్ డిబేటే జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా మేధావులు, విశ్లేషకులు చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఈ విషయంలో రాజకీయంగా దూకుడు చూపిస్తుంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నట్టు దృష్టిలోకి పెట్టుకొని రాష్ట్రంలో యువత, మహిళల్లో అవగాహన పెంచేలా విమర్శలు ఎక్కువగా పెడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగి ముందుగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ఒక్కరినే కంటారని చెప్పడమే కాకుండా వారి కుటుంబానికి చెందిన లోకేష్ కొడుకు దేవాంశ్ ను సైతం ఇందులోకి లాగుతున్నారని అంటున్నారు. వారి ఆస్తులను కాపాడుకోవడానికి, ఆస్తులు చెక్కు చెదరకుండా ఉండడానికి ఒక్కొక్కరినే కంటారు అని, కానీ పేదవాళ్ళు మాత్రం నలుగురు ఐదుగురిని కనమంటే ఎలా అంటూ మాజీ మంత్రి అంబటి ప్రశ్నించారు. మూడో పిల్లాడికి ఇస్తామన్న 30,000తో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తారు? 30,000తో ఎంబీబీఎస్ చదివించగలరా? 40,000తో అమరావతిలో స్థలం కొనగలరా అంటూ అంబటి ధ్వజమెత్తారు. ఆర్థిక స్తోమత లేని వారు అధిక సంతానం ఎలా కంటారు అని ప్రశ్నించారు.